నీకు జైలుకెళ్లే యోగం దగ్గర పడిందన్నాను కదా, అది జరిగి తీరేట్టుంది. పోరా పోకిరి వాడు నువ్వు. ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ లా ఉన్నాడు, మన ఇంట్లోకే వస్తున్నాడు. ఏమిటా మళ్ళీ ఆఫీసర్ వస్తున్నాడు? భీమారావు గారు ఇదేనా? అవును సార్, ఈయనే భీమారావు, బియ్యం వ్యాపారి. అవును సార్, నేనే సార్. రండి సార్, రండి సార్, కూర్చోండి సార్, తీరుబడిగా మాట్లాడుకుందాం. చూడండి, నాకు కూర్చునే అలవాటు గాని తీరుబాటుగా మాట్లాడే అవకాశం గానీ లేదు. బావా చాలా స్ట్రిక్ట్ అయినా. మరీ అంత స్ట్రిక్ట్ అయితే ఎలా సార్? సంతానం, నేదర్సులు, లడ్డూలు, మంచి కాఫీ పంపించు. నేను తీపి తినను. అంటే మీకు షుగర్ కంప్లైంట్ ఉందా సార్? నువ్వు కూడా గబ్బరా ప్రొద్దానికి అడ్డొస్తావు. ఆఫీసర్ గారిని చూస్తే తెలియట్లా, వారు మంచి ఆరోగ్యవంతులే కాకుండా అందగాడు కూడా. నాలాగే. ఇంట్లో సభ్యులు ఎంతమంది? చెప్తాను సార్. సంతానం, నమస్కారం అండి. ఇవిడ మీ కూతురా? రామా, అది నా భార్య సార్. తనకు రంగేసుకోవద్దని ఎంత మొత్తుకున్నా విన్సావు సార్. ఇప్పుడు నా కూతుళ్ళని పరిచయం చేస్తాను సార్. పెద్దమ్మాయి పేరు సత్యవతి, బిఏ చదువుతూ మధ్యలో ఆపేసింది. అమ్మాయి సచ్చు ఆఫీసర్ గారమ్మా. ఇప్పుడు రెండో అమ్మాయిని పిలుస్తాను. అమ్మాయి దమయంతి. నమస్కారం అండి. అమ్మాయి సీత. నమస్కారం. నమస్కారం అండి. అమ్మాయి కాలేజీలో చదువుతాను సార్. నాలుగో అమ్మాయి సుకన్య. సుకన్య. నమస్కారం అండి. నమస్కారం అండి. కడసారి కూతురు సార్, 6వ తరగతి 7వ సంవత్సరం చదువుతుంది. ఎవరు నాన్న ఈయన? పెళ్లి చూపులకు వచ్చారా? కాదు, మన ఇద్దరికి పెళ్లి చేయడానికి వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళు. చూడండి సార్, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీకు పరిచయం చేశాను. ఏదో ఆడపిల్లల కలవాడిని మీరే కనికరించి. మరి కురాడు? నా పేరు బుల్లిబాబు అండి. ఇది కాబోయే లాస్ట్. వీడు మా ఆవిడికి తమ్ముడు మాత్రమేనండి. మా ఇంట్లో ఓసీ తిండి తింటూ బేవర్స్ గా తిరిగే పోకిరి వెళ్ళండి వీడు. ఓకే ఓకే. బావా, ఆఫీసర్ ముందు నన్ను అవమానపరుస్తావా? సార్, ఈయన బియ్యం వ్యాపారం చెప్పాను కదా, ఒక బస్తా బియ్యంలో 2 బస్తాలు రాళ్ళు కలుపుతున్నాడు. థ్యాంక్స్ అండి, వస్తాను సార్. సార్ సార్, మీకు విషయం చెప్పాను కదా, చెకింగ్ చేయకుండా అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోతారేంటి? చెక్కింగ్ అరెస్ట్ ఏమిటండి? నేను జనాభా లెక్కల మనిషిని, సెన్సస్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఏమిటేమిటేమిటి? నువ్వు జనాభా లెక్కల ఆఫీస్ నుంచి వచ్చావా? పోవయ్యా. మరి కళ్ళజోడు ఏమిటి, సూట్ ఏమిటి, బూట్ ఏమిటి? అదే అండి, నాకు కొత్తగా పెళ్ళయిందండి. ఇవన్నీ మా అత్తగారు ఇచ్చారు. చూడండి, వివరాలు సేకరించడానికి మీతో కొంచెం కటుగా ప్రవర్తించాను, ఏమనుకోకండి, క్షమించండి. అవును, ఇంతకీ మీకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కి ఏం సంబంధం లేదా? లేదండి, అది వేరే వేరే డిపార్ట్మెంట్. ఓహో, అయితే మీరెళ్ళి వాళ్ళని రమ్మనండి. అలాగేనండి, వస్తానండి. వెళ్ళండి. పోకిరి వెతవా, పుండాకు, రాస్కెల్, దౌర్భాగ్యుడా, విజిలెన్స్ ఆఫీసర్ నుంచి ఆఫీసర్ వస్తున్నాడని నన్ను పెద్దగొడతావా? ఇంట్లో పని పని ఇంట్లో పని పని